అమ్మాయ్యా. మామా ఏంట్రా ఇలా చూడు, పిక్ పాకెట్ పార్టీ ఫేస్బుక్ లో ఉంది. ఫేస్బుక్ లో ఉందా? ఓపెన్ చేయరా చూద్దాం. వద్దు మామా, తన బ్యాగ్ ఓపెన్ చేసి చూసినందుకే ఇంటి తాళం నుంచి బ్యాంక్ లాకర్ వరకు అన్ని ఉన్నాయి. ఇందులో తన ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేయాలా ఏంటి? రే, మనం ఆ ఇంటికి వెళ్ళేంత వరకు టైం పాస్ కావద్దా? ఓపెన్ చేయరా. ఓకే డన్. ఏంటి డన్నం బన్నం? ఓపెన్ చేయి. మోహన సుందరి పేరు చూడు. మోహన సుందరియ పేరు చూస్తే చాలా స్టైల్ గా ఉంది, కానీ మనిషిని చూస్తే చాలా లోకల్గా ఉంది. ఇంకా చదువు చూద్దాం. ఏజ్ 22, చిన్న వయసు, రిలేషన్షిప్ సింగిల్, ఎవరు చెక్కలేదనుకుంటా. హోమ్ టౌన్ తిరుపతి. మామా మనూరు. మామా ఏంటి మన ఊరా? మన ఊరు పేరు చెడగొట్టడానికి పుట్టి. ఇలా చూడే, మొబైల్ నంబర్ 9182 కోసిని. ఏ అమ్మాయినా ఫేస్బుక్ లో నంబర్ పెడుతుందా? అల్లుడు, ఫేస్బుక్ లో ఫోన్ నెంబర్ ఇస్తేనే కదా నలుగురు కస్టమర్స్ ఫోన్ అవుతారు, ఫ్రాడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. వర్కింగ్ యాజ్ సోషల్ వర్కర్. చేసేదంతా ఫ్రాడ్, సోషల్ వర్కర్ అట. ఎవరికి సోషల్ వర్క్ చేస్తుందో కానీ పార్టీ భలే హుషారు. ఓవర్ గా మాట్లాడకమా. అర్జున్ జెంటిల్మెన్ సినిమాలో ఉన్నోడి దగ్గర కొట్టేసి లేనోడికి ఇస్తారు కదా, అలా అనుకోవచ్చు కదా. చూడరా, పొద్దున్నే పిక్ పాకెటర్ గా కనిపించింది, సాయంకాలం నీ కళ్ళకి సోషల్ వర్కర్ గా కనిపించిందా? అల్లుడు, సపోర్ట్ చాలా ఓవర్ గా ఉంది. నువ్వు వెళ్లే రూట్ సరిగ్గా లేదు చెప్పేశాను. మామా, తను నాకు పిక్ పాకెట్ అని తెలియక ముందు ఒక స్టూడెంట్ గానో, ఒక టీచర్ గానో, ఒక ఆఫీసర్ గానో చూసా. దాని తర్వాతే తను నాకు పిక్ పాకెట్ అని తెలిసి వచ్చింది. దానికంటే ముందే తన దగ్గర నా మనసు పోగొట్టుకున్నాను. మనసును పోగొట్టుకున్నావా? వదిలితే జీవిత బాటేలా ఉన్నావే. హలో, ఎక్కడున్నానండి? నువ్వు చెప్పిన చోటుగా వచ్చావయ్యా. ఇక్కడ బండి సరిగ్గా నడపలేవా? నడుము విరిగిపోయిందిరా. ఏదో నల్లని రూపం ఎదురైంది, చూసావా? ఏమై ఉంటది? నువ్వైనా చూసావా మామా? ఏమీ కనపడలేదురా, ఏదో అలా వెళ్ళినట్టుంది. నల్లని రూపం, లోపలికి వెళ్ళకూడదు, తప్పు అయిపోతుంది. ఈ ఇంట్లోకి వెళ్దాం అనుకుంటున్నారు, వెళ్ళకూడదు. అది ఎప్పటి నుంచో నిద్రపోతుంది, అది ఎప్పటి నుంచో నిద్రపోతుందిరా. వెళ్ళి లేపొద్దు. తట్టుకోలేరురా మీరు, తట్టుకోలేరు. అర్థం కావట్లేదే. ఏంటి బాస్, భయపడ్డారా? ఎవరో పిచ్చోడా అంటాడు, దారి తప్పెట్టి వచ్చుంటాడు. నేను కూడా ఏరియాలో చాలా ఏళ్ళగా ఉంటున్నాను, కానీ ఎప్పుడు చూడలేదే. సరే, ఆ విషయం వదలండి. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళడానికి మీరు రెడీగా ఉన్నారా? లేదన్నా, ఇక్కడ ఏదో తప్పుగా ఉంది, మేము బయలుదేరతాం. అరే ఏంట్రా వీడు? ఎక్కడికి బయలుదేరావు? ఎక్కడికి వెళ్తున్నావురా? 20 లక్షలు రా, బాగా ఆలోచించరా. దెయ్యాలు పోతారు, మళ్ళీ చేస్తాయిరా. నీ చెల్లెలు పెళ్లి గురించి ఆలోచించు, నా పిల్లలు పెట్టే చిత్రహింసల గురించి ఆలోచించరా. ఒప్పుకోరా. యో మామా, నువ్వే ఇంత కాన్ఫిడెంట్ గా ఉంటే నాకేంటి భయం? ఐఎమ్ వెయిటింగ్. అయితే ఇంకే ఓకేనాగా? మాకు పరిపూర్ణ సమ్మతం. మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సూపర్ బాస్, ఇవే రూల్స్. లోపల ఒక బల్బు కూడా వెలగదు. మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ టార్చ్ యూజ్ చేయాలి. మీ ఫోన్ లో టార్చ్ ఉందా? చైనా సెట్ బాస్, చాలా బ్రైట్ గా వెలుగుద్ది. సూపర్ బాస్, నాకు కావాల్సింది కూడా అదే. బాస్, కరెక్ట్ గా ప్లాన్ చేసుకోండి. దగ్గరికి రండి. ఇప్పుడు రాత్రి 10ంటికి లోపలికి వెళ్ళామనుకోండి, పొద్దున 6ంటికే తలుపు తెరుస్తాను. ప్రాణాలతో ఉన్నానంటే మాట్లాడుకున్న డబ్బు ఇచ్చేస్తాను. ఇక ఎంజాయ్ చేయొచ్చు. బాస్, మేము ఎప్పుడో రెడీ. ముందు తలుపు తెరవండి, మిగతాదంతా మేము చూసుకుంటాం. ఓకే బాస్. పదోలుడు, మనం ఇక నువ్వు ఎన్ని దయ్యాలను చూసుంటావు. ఏంట్రా తలుపు దానికి అదే మూసుకుంది? అదే అర్థం కావట్లేదు మామా. ఒరే లైట్ వేయరా. ఒరే అంతా చెమ్మ చీకటిగా ఉందిరా. అవును మామా, చాలా చీకటిగా ఉంది.